అంశము మన పస్కా గొర్రె పిల్ల. ఐగుప్తులో మనుషులకును జంతువులకును పుట్టిన తొలిచూరి పిల్లలు సంహరించాలని యెహోవా అబీబు నెల 14వ రోజున ఐగుప్తు దేశం మధ్య నడిచాడు. అప్పుడు ఇశ్రాయేలు పిల్లల్ని సంహరించకుండా తప్పించడానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏడాది వయసున్న నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని వారి ఇండ్ల ద్వారబంధాల మీద చల్లి దాని మాంసాన్ని కాల్చి పొంగని రొట్టెలను చేదు కూరలతో అర్ధరాత్రి తినాలి. యెహోవా మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. అంతేకాక తరతరాలకు నిత్యమైన కట్టడగా ఈ విమోచనను జ్ఞాపకం చేసుకునే విధంగా ఇశ్రాయేలు పస్కా పండుగను ఆచరించాలని యెహోవా సెలవిచ్చాడు. ఈ పస్కా పండుగ శతాబ్దాలు గడిచిన తర్వాత దేవుడే తన ప్రియ కుమారుని మానవ జాతిని రక్షించడానికి పస్కా గొర్రె పిల్లగా అర్పించాడనే దానికి గుర్తుగా ఉంది. యేసు ఆ ఏడాది మగ గొర్రె పిల్లను పోలి ఉన్నాడు. ఆయనలో ఏ కళంకము లేక పాపము లేదు. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు. పస్కా గొర్రె పిల్లను 4 రోజులు పరిశీలించడానికి ప్రత్యేకపరిచేవారు, కానీ యేసు జీవితకాలం అంతా వారు పరిశోధించారు. పస్కా గొర్రె పిల్లను అందరి ఎదుటనే వధించేవారు. యేసును కూడా బహిరంగంగానే సిలువ వేశారు. పస్కా గొర్రె పిల్ల రక్తం చేత ఇశ్రాయేలులో తొలి పిల్లలకు రక్షణ కలిగిన రీతిగా యేసు రక్తం చేత పాపము నుంచి విమోచన పొందిన ఆత్మీయ మరణము నుంచి రక్షింపబడ్డాము. అందుకే యేసుని లోక పాపాలని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో మన పస్కా పశువు వధింపబడినది అని పౌలు ప్రకటించాడు. 1 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో మన కోసం వధింపబడిన ఈ గొర్రె పిల్లను కనుగొనడానికి జీవిత యాత్రలో మనకు సాధ్యపడిందా అని మనం పరిశోధించుకోవాలి. ఒకవేళ సాధ్యపడితే మనం రక్షింపబడతాం.